సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు జాతర అయిపోయేంత వరకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేయడం పట్ల టీపీసీ సభ్యుడు కేడం లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా 40 బస్సుల వరకు తెప్పించారని ఆయన తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో హుస్నాబాద్ బస్ డిపోను మరింత అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్న బస్సు డ్రైవర్లు కండక్టర్లకు ఉచిత భోజన వసతి కల్పించడానికి ముందుకొచ్చిన హుస్నాబాద్ వర్తక వాణిజ్య దుకాణ సముదాయాల సంఘాలు యజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిపోలో ఉన్నాం. ఇప్పుడు మనం డిపో మేనేజర్ గారు ఉన్నారు, డిపోలో పనిచేసే ఆర్టీసీ కార్మికులు నాయకులు ఉన్నారు, యూనియన్ లీడర్స్ ఉన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్ సంబంధించిన వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలకు సంబంధించిన నాయకులు సేట్లు ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇంకా కాంగ్రెస్ సోదరులు వేరే పార్టీ సోదరులు కూడా ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుస్తూ మన భారతదేశంలోనే అతి పెద్ద జాతర ఏదైతే ఉందో సమ్మక్క జాతర మహాకుంభమేళతోని సమానంగా మనం చెప్తా ఉంటాం. ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే 23 దాకా జరుగుతూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు పొన్నం ప్రభాకర్. ఆయన రోడ్డు రవాణా మంత్రి అయ్యిండు, బీసీ వెల్ఫేర్ మంత్రి అయ్యిండు. స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడు మంత్రి అవడం అనేది ఒక సువర్ణ అవకాశం లాగా మనం చెప్పుకున్నట్టు అయింది. ముఖ్యంగా వీళ్లకు మన బస్ డిపోలో 45-50 బస్సులే ఉన్నాయి. ఇవి సరిపోవు అని చెప్పి మన పొన్నమన్న మన ఆర్టీసీ అధికారులతో డిపో మేనేజర్ గారితో ఇక పెద్దలతో మాట్లాడి ఇంకో 35-40 బస్సులు కూడా ఇక్కడ తెప్పించారు. కేవలం జాతర కోసం 4-5 రోజులు స్పెషల్గా నడపడానికి. ఆ 40 బస్సులో 35 బస్సులో వచ్చిన బస్సులకు 2-3 కండక్టర్లు డ్రైవరు వాళ్ళు స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాలనే ఒక ప్రస్తావన వచ్చింది. వాళ్ళకు భోజనం పెట్టుకున్నాడు కార్పొరేషన్ నుంచి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మా హుస్నాబాద్లో ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు అయ్యప్పలకు శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు ఇట్లాంటి కార్యక్రమాలకు అన్న విస్తరణ చేసుడు అంటే భోజనాలు పెట్టుడు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా మేమంతా భక్తులం కాబట్టి మేమంతా మన అంజనను బాలకిట్టానను మారుతానను సీనానను ఇక్కడ కొంతమంది లేరు, ఆయిల్ మిల్లర్స్ను రైస్ మిల్లర్స్ను కిరాణా వర్తక సంఘాలను వీళ్ళందరూ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎట్లయినా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి మేము మనలో మనం పెట్టకపోవడం మన జాతర. మళ్ళీ స్పెషల్గా ఈ డిపో బస్సులే సరిపోకుండా ఇంకా ఎక్కువ బస్సులు వస్తున్నాయంటే ఇంకా చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు. నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళను రోజుకు 2 పూటల 3 పూటల డిపో మేనేజర్ గారు ఇక్కడ ఉన్న ఆర్టీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పోయేదాకా మనం భోజనాలు పెట్టే మన ఊరు కాబట్టి మన డిపో కాబట్టి ఒకనాడు కొద్దిగా ఈ డిపో కూడా డిస్టర్బ్ అయింది. బాగా మందితో డిపో నడిచింది. మధ్యలో డిపో కొద్దిగా నష్టాలు ఉన్నదని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే మళ్ళీ డిపోను కొద్దిగా నిలబెట్టారు. ఈ మధ్యలో మళ్ళీ ఈ డిపోకు పూర్వవైభవం వచ్చేటట్టు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ డిపో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చదువుకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి, లేకపోతే హాస్పిటల్లో పోవడానికి కూడా ఉపయోగపడాలి. ఇక్కడి యాత్రలు పోవడానికి కూడా దూర ప్రాంతాలకు పోవడానికి కూడా ఈ డిపో నుంచి మన బస్సులు పెట్టేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ ప్రత్యేకంగా మొన్న ఆయనే పెడతా, ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం. అన్న నేనే పెడతా అంటే లేదు మన దగ్గర వాళ్ళు మన సీట్లు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే ముందుకు వస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు. కాబట్టి మన వాళ్ళంతా కూడా మన ప్రాంతాన్ని మన ఇంటికి వచ్చిన చుట్టానికి మనమే ప్రేమగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్లకు, మేనేజర్ గారికి, ఇక్కడ ఉండేటువంటి వాణిజ్య వర్తక సంఘాల పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.